నమస్తే, వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్. మన్యం జిల్లాలో అడవి ఏనుగుల సమస్యపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. పలమనేరు నుంచి మన్యం జిల్లాకి కుంకి ఏనుగులను పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ఏనుగులకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ఆహారం అందజేశారు. అనంతరం మన్యం బయలుదేరిన ఏనుగులకు జెండా ఊపి సాగనంపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. ఏదైతే ఏనుగులకు సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగానే పలమనేరు నుంచి కుంకి ఏనుగుల్ని 2 మన్యం జిల్లాకు పంపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే ఈ కుంకి ఏనుగులకి ఇక్కడ మంగళగిరిలోని జనసేన కార్యాలయం దగ్గర స్వాగతం పలికారు. పూలు జల్లి వాటికి స్వాగతం పలికి వాటికి ఆహారాన్ని అందించారు. ఇక్కడ నుంచి ఇవి పూర్తిగా కూడా మన్యం జిల్లాకి వెళ్ళబోతూ ఉన్నాయి. దాన్ని అక్కడికి తరలిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ వీటికి స్వాగతం పడికి వీటికి సంబంధించినటువంటి వివరాలని పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ వాటికి ఆహారాన్ని కూడా అందించారు. ఈ ఏనుగులు కూడా పవన్ కళ్యాణ్ని ఆశీర్వదించినటువంటి తీరును కూడా మనం చూసాం. మొత్తంగా ఏదైతే కర్ణాటక ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఏనుగులకు సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, వాటి వల్ల పంటలు నష్టపోతున్నారు రైతులు, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటూ కూడా వాటిని పూర్తిగా కూడా వాటిని సంబంధించి రక్షణ కోసం వీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెప్పించుకుంది. మొత్తంగా అక్కడ నుంచి వచ్చినటువంటి కుంకి ఏనుగుల్లో కొన్నిటిని ఇప్పుడు మన్యం జిల్లాకు పంపిస్తున్నారు. 2 ఏనుగుల్ని మన్యం జిల్లాకు పంపిస్తున్నారు. దానిలో భాగంగానే ఇవి ఈరోజు ఏదైతే మంగళగిరి హైవే మీద ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్నాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ వీటికి పూర్తిగా కూడా పూలు జల్లి స్వాగతం పలికి వీటికి ఆహారాన్ని అందించి వీటిని మన్యం జిల్లాకి సాగనంపుతున్నారు. మన్యం జిల్లాలో కూడా ఇవి ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో కూడా పనిచేయబోతున్నాయి. ఒక పక్క ఏదైతే ఒరిస్సా సరిహద్దు ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఏనుగులు కూడా మన్యం జిల్లాలోకి వస్తున్నాయి. మన్యం జిల్లాలో అటవీ ప్రాంతం నుంచి పూర్తిగా జనావాసాల్లోకి వచ్చి అక్కడ రైతులకు సంబంధించినటువంటి పంటలకు నష్టం కలిగిస్తున్నాయి, రైతులకు కూడా ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఒక పక్క ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడి ఏనుగులను తిరిగి వాటి సహజ ఆవాసానికి పంపే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టాలో అవన్నీ కూడా చేపట్టాలంటూ ఇటు పక్క రాష్ట్ర ప్రభుత్వం దానికి తగిన విధంగానే చర్యలు చేపట్టింది. అయితే మరో పక్క మన ప్రాంతంలోకి మన భూభాగంలోకి వచ్చినటువంటి అటవీ ఏనుగులు ఏతున్నాయో వాటి వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా వాటికి తగిన విధంగా వాటిని ఈ కుంకి ఏనుగుల ద్వారా వాటిని అదుపులోకి తెచ్చి వాటిని మళ్ళీ అడవుల్లోకి తరిమే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగానే 2 కుంకి ఏనుగుల్ని పలమనేరు నుంచి ఇటు మన్యానికి పంపిస్తున్నారు. మన్యంలో ఇక పూర్తిగా కూడా ఎలిఫెంట్ హోల్డింగ్ ఏరియాను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు గుంపులు కనుక జనావాసాల్లోకి వస్తే వాటిని అక్కడికి తరలించడం కానీ లేకుంటే అటవీ ప్రాంతాలకి తిరిగి పంపేటువంటి ప్రయత్నం చేస్తారు. మొత్తంగా ఇక్కడికి వచ్చినటువంటి అటవీ ఏదైతే కుంకి ఏనుగులకి జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్వాగతం పలికి ఆహారం పెట్టి వాటిని మన్యం జిల్లాకి పంపిస్తున్నారు. మన్యం జిల్లాలో ఇక్కడ నుంచి అవి పూర్తి స్థాయిలో కూడా ఇటు అడవి ఏనుగుల్ని తిప్పి కొట్టే విధంగా అడవి ఏనుగుల్ని పూర్తిగా అడవిలోకి తిప్పి పంపే విధంగా కూడా పనిచేయబోతూ ఉన్నాయి. మన్యం జిల్లాలో నంద్యాల జిల్లాలో వైసీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మద్దతు తెలిపారు. న్యాయవాదుల న్యాయమైన కోరికలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్సీపీ అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గతంలో తమ ప్రభుత్వం న్యాయవాదులకు అండగా నిలిచిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రస్తుత ప్రభుత్వం వారి డిమాండ్లను నెరవేర్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఐక్యత
నానేస్తాన్ని 10,000కు వెంటనే, నానేస్తాన్ని 10,000కు వెంటనే, నానేస్తాన్ని 10,000కు వెంటనే. కూటమి ప్రభుత్వము లాయర్లకు ఇచ్చిన హామీలను వెంటనే, కూటమి ప్రభుత్వము లాయర్లకు ఇచ్చిన హామీలను వెంటనే, కూటమి ప్రభుత్వం లాయర్లకు ఇచ్చిన హామీలను వెంటనే, కూటమి ప్రభుత్వము లాయర్లకు ఇచ్చటనే. చంద్రబాబు ప్రభుత్వము కూటమి ప్రభుత్వము ఏదో మధ్య మాటలు చెప్పి వారందరినీ మోసం చేయడం, దానికి లోబడి కొంతమంది పొరపాటు జరిగి ఏదో ఇస్తే ఆశతో తప్పు చేయడం జరిగింది. కానీ రక్షణ కల్పించాల్సిన న్యాయవాదులకే రక్షణ లేదు, న్యాయవాదులను ఆదరించడం లేదు, న్యాయవాదుల సంక్షేమాన్ని గురించి పట్టించుకోవడం లేదు ఈ ప్రభుత్వం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ గా ప్రతి నెల డబ్బులు ఇచ్చేవాడు, 3 సంవత్సరాలు ఇచ్చారు యువ న్యాయవాదులు. ఎందుకంటే ప్రోత్సాహకరంగా వృత్తిపరంగా ప్రోత్సాహం కలగడానికి కోసం నిరుత్సాహపడి వృత్తి మానుకొని వేరే వ్యాపారాలు చేసుకోకుండా, వేరే ఉద్యోగాలు చేసుకోకుండా, జీవనం గడపాలని ఇబ్బంది అవుతుందని వృత్తి చదువుకున్న వారు కాబట్టి ప్రజలకు న్యాయం జరుగుతున్న వారికి ప్రోత్సాహంగా 3 సంవత్సరాలు 5,000 రూపాయలు ఇచ్చారు. తర్వాత హైకోర్టు కర్నూలు ఏర్పాటు చేయడం ప్రకటించారు, లా యూనివర్సిటీ ఏర్పాటు చేశారు, మైనార్టీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు, హ్యూమన్ సర్వీస్ అడ్మిషన్ అది కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇవన్నీ కూడా ఎత్తుకుపోయినాడు చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఎక్కడ పోయినా తెలుసు ఏర్పాటు చేయాల్సిన వహించి ఉన్నదాన్ని ఎత్తుకుపోయినాడు. కాబట్టి ప్రజలు మారాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా తెలుసు ఈ కష్టాలు బాధలు అన్ని కూడా ఏం జరుగుతుందో సమాజంలో, ఈ ప్రభుత్వ పాలనలో మీరు కూడా ఏం చేయలేకపోతున్నారు, ప్రజలు ఏం చేయలేకపోతున్నారు, న్యాయవాదులకు రక్షణ లేదు, ఏ వ్యక్తికి రక్షణ కలగలేదు. కాబట్టి మీరందరూ ఆలోచించాల్సి వస్తే 101 అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టి ప్రభుత్వంలో మాడే ప్రభుత్వ అధికారులకు వచ్చారు చంద్రబాబు ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము. మన న్యాయవాదుల బడ్జెట్ కోసం 20 కోట్లు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో న్యాయవాదులందరికీ 20 కోట్ల బడ్జెట్ మరి కేటాయించడం జరిగింది. అదేవిధంగా డెత్ బెనిఫిట్ కూడా 4 లక్షల నుండి 8 లక్షల వరకు ఇవ్వడం జరిగింది. ఆయన 8 లక్షల వరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి మొన్న ఎన్నికల హామీలలో కూటమి ప్రభుత్వ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో న్యాయవాదులందరికీ 5,000 నుంచి 10,000 వరకు మేము జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇస్తామని చెప్పేసి ఈ రోజు 2 సంవత్సరాలైన అది అమలుకు నోచుకోలేదు. అదేవిధంగా ఎలాంటి మరి బడ్జెట్ న్యాయవాదులకు వాళ్ళు కేటాయించలేదు. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి మన కర్నూలు హైకోర్టును ప్రకటించడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి లా యూనివర్సిటీని, లోకాయుక్తను, మరి హ్యూమన్ రైట్స్ విద్యాలయాన్ని, అనేక రాష్ట్ర సంస్థలన్నింటినీ కర్నూలు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన స్థాపించడం జరిగింది. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి లానేస్తాన్ని 10,000కి ఇస్తానని చెప్పి రాష్ట్ర ప్రజల సాక్షిగా ఆయన మరి హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు ఆ 10,000 మాట మరి పక్కన పెట్టేసి ఆయన మరి తప్పించుకొని తిరుగుతా ఉన్నారు. అదే విధంగా రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టును ప్రకటించడం జరిగింది మన కర్నూలులో. మరి ఆ కర్నూలు హైకోర్టు కూడా తీసేసి మేము హైకోర్టు పెంచిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు మరి మన అందరి సభల సాక్షిగా ఆయన మరి ప్రకటించడం జరిగింది. మన న్యాయవాదులు తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, ఆరణి శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ గోవిందరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాయకులు జెండా ఓపి 3 చక్రాల స్కూటర్లు, వినికిడి పరికరాల పంపిణీ ప్రారంభించారు. అర్హులైన లబ్ధిదారులకు ఈ పరికరాలను అందజేశారు. ఉచితంగా పరికరాలు అందుకున్న లబ్ధిదారులను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. అలా కాదు, మనం సార్ ఇచ్చేయాలి కదా ఫ్లాగ్. ఎటు నుంచి ఫోటో తీసేసి చేస్తాం సార్. ఇది సార్ ఓకే, ఏం చేస్తాం మన చేయండి సార్.
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో మెగా పీటీఎం వేడుకలు ఘనంగా జరిగాయి. మోపిదేవి గురుకులాల పాఠశాల, అవనిగడ్డ ప్రభుత్వ హైస్కూళ్లలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు సందడిగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ తల్లులకు పాదపూజ చేసి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం పేద విద్యార్థులకు ఎంతగానో ప్రయోజకరమైన పేర్కొన్నారు. నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమ్మ భుజశక్తి మల్లెమ్మ పతిభక్తి తిమ్మర శృతి యుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవులు రింగుమని మారి మోగేదాకా నీ ఆటలే ఆడుతా నీ పాటలే పాడుతా. It is time for namaskar to mothers, offering flowers. Okay, I am glad you are delighted day in your life. ఈ మెగా పేరెంట్స్ మీట్ పేరిట తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి తమ పిల్లలు ఏ విధంగా విద్యను అభ్యసిస్తున్నారు, వారి నడవడిక ఏ విధంగా ఉంది, వారి ప్రతిభ ఏ విధంగా ఉంది అన్న విషయాలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది 4వసారి జరుగుతున్న మెగా పేరెంట్స్ మీటింగ్. ఎందుకంటే సహజంగా ఏంటంటే మన తల్లిదండ్రులు పిల్లల్ని మేము పాఠశాలకు పంపించేస్తున్నాం, వారు చదువుకుంటున్నారు కదా అని చెప్పని మీరు భావిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు సక్రమంగా పాఠశాలకు వెళ్తున్నారా లేదా, అక్కడ విద్య ఏ విధంగా అభ్యసిస్తున్నారు, తర్వాత ఏమైనా చెడు అలవాట్లకి వాళ్ళు పాలవుతున్నారా, వాళ్ళ నడవడికి ఎలా ఉంది, వాళ్ళ స్నేహితులు ఎవరు, ఈ విషయాలు ఎవరు కూడా తెలుసుకోవాలని చెప్పిన ఆసక్తి వాళ్ళ తల్లిదండ్రులు లేకుండా పోతుంది. దాంతో ప్రభుత్వం వాళ్ళ తల్లిదండ్రులను సమావేశపరిచి వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ విద్యలో ఏ విధమైన అభివృద్ధి సాధిస్తున్నారు అన్నది తెలియజెప్పాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు. ఎందుకంటే ఇది చాలా అవసరమైన కార్యక్రమం. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల్ని ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులు కదా. తల్లే ప్రేమ గురువు అంటారు. అందుకే ఈ రోజున తల్లికి బంధనం పేరిట పిల్లల చేత మీకు పాదపూజ చేయించారు. మనకేంటి మాతృదేవోభవ, మన వారిని ముందు మాతృమూర్తిని దేవుడిగా భావిస్తాం, ఆ తర్వాత పితృదేవోభవ. తిరుపతి జిల్లా పీటీఎం మండలంలో ఘోరం జరిగింది. భార్యాభర్తల మధ్య తల్లికి వందనం పథకం డబ్బుల విషయంలో తీవ్ర వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన భర్త సురేష్ తన భార్యను దారుణంగా హత్య చేశాడు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఐరాల లోకేష్ రెడ్డిపై బీజేపీ చంద్రగిరి మండల అధ్యక్షుడు మునిరాజా కాకిమాన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ నాయకులు తమ భాషను, వైఖరిని మార్చుకోవాలి అని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. రాహుల్ గాంధీ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు అని విమర్శించారు. నీట్ పరీక్షల అక్రమాలపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బీజేపీ నాయకులపై హద్దులు దాటి మాట్లాడితే చంద్రగిరి నియోజకవర్గంలో తిరగనివ్వమని హెచ్చరించారు. వర్గపు ఇన్ఛార్జ్ ఐరాల లోకేష్ రెడ్డి అనే వ్యక్తి గురించి మాట్లాడడానికి ఈరోజు ఈ వీడియో ముందరకు వచ్చాను. దేశంలో బీజేపీ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కష్టము, భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి అభివృద్ధి పదంలో తీసుకుపోవాల్సినటువంటి ఎంతవరకు పని చేయాలనుకుంటే అంతవరకు పనిచేస్తుంది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అని చెప్పుకుంటున్నారు కదా, ఆయన ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి ఇంటి దగ్గర ఏం పని అండి? అక్కడ యువతని రెచ్చగొట్టుకుంటూ అక్కడ చేస్తున్నటువంటి లా అండ్ ఆర్డర్కి ఆపోజిట్గా పనిచేస్తూ ఉంటే దాన్ని రాజ్యాంగబద్ధంగా ఆయన్ని తీసుకెళ్లారే తప్ప ఆయన్ని ఇంక వేరే విధంగా ఏం ట్రీట్ చేసిన విధానం లేదు. ఒకవేళ నిజంగానే నీట్లో తప్పు జరుగుంటే భారతీయ జనతా పార్టీ ఎవరిని ఉపేక్షించదు. ఎందుకంటే మేము దేశ భద్రత కోసమే పనిచేస్తాము, దేశ భవిష్యత్తు కోసమే పనిచేస్తాము. భారతీయ జనతా పార్టీలో తనవాడైనా బయటవాడైనా ఏది కానీ కూడా ఒకవేళ తప్పు జరుగుంటే
రాజ్యాంగబద్ధమైనటువంటి వాళ్ళకి శిక్ష ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళకి పనిష్ చేస్తుంది. దాంట్లో ఎటువంటిది డౌట్స్ అవసరం లేదు. ఇకపోతే మీరు మాట్లాడిన భాష ఎలా ఉందంటే ఒక చిన్న కార్యకర్త కూడా మిమ్మల్ని చూసి నవ్వుతాడు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ఆల్మోస్ట్ ఆయన ఒక కూటమిలో ఒక సీఎం ఈక్వల్ క్యాడర్లో ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు మాట్లాడేటువంటి భాష ఎలా ఉందంటే సిగ్గుందా, అదుందా, ఇదుందా అంటే చంద్రగిరి నియోజకవర్గంలో మాకంటూ కొన్ని డిసిప్లిన్ ఉంది కాబట్టి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరంగా పనిచేస్తుంది కాబట్టి మీరు ఈరోజు ఫ్రీగా తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా మీరు మాట్లాడే భాష మేము మాట్లాడాలనుకుంటే మా పార్టీ ఒప్పుకోదు. కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా గుంతకల్లులో ఉర్దూ పాఠశాల భవన మరమ్మత్తు పనులు ప్రారంభోత్సవం జరిగింది. 50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ భవనాన్ని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన శిలాఫలకంపై గాని, అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై గాని సీఎం చంద్రబాబు పేరు, ఫోటోలు ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. సీఎం ప్రస్తావన లేకుండానే ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని ముగించుకుని వెళ్లడంపై గుంతకల్లు నియోజకవర్గ టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంపై స్థానిక నాయకులు ఇప్పటికే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఒక కుటుంబ సభ్యులకు ఉన్న యూనిట్గా ఆరోగ్యాన్ని కాదని సిసి కెమెరా కూడా ఆయన పెట్టిస్తారని మీకు సభలో అనంతపురంలో ఐక్య విద్యార్థి సంఘాలు చేపట్టిన విద్యా సంస్థల బంద్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు నగరంలోని కేఎస్ఆర్ కాలేజీ ఎదుట భారీ ధర్నాకు దిగారు. ఈ క్రమంలోనే విద్యార్థి సంఘం నాయకులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. పలువురు విద్యార్థి నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రసూతి విభాగంలో విషాదం చోటు చేసుకుంది. ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి చెందిన ఘటన తీవ్ర సంచలనంగా మారింది. లింగపాలెం మండలానికి చెందిన గర్భిణిని వైద్యులు పట్టించుకోకపోవడం వల్లే శిశువు మరణించిందని ఆరోపణలు వస్తున్నాయి. కాగా ఈ ఘటనపై జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించిన ఆయన పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. నేను వచ్చాక 2 సంవత్సరాలు ఒక 50 మెడికల్ క్యాంపులు పెట్టాం. ఇప్పుడు మీకు ఎక్కువగా వచ్చేది దీనికోసమే ఉంటుంది. మామూలుగా సిజేరియన్ వచ్చేసరికి ఎవరైతే చేయించుకోలేరో హాస్పిటల్లో వాళ్ళు వస్తుంటారు.
నీట్ గా పైకి తెచ్చి ఇప్పుడు అంత చూపించలేదంటే మనకు అంత టైం లేదు, డ్రై లేదు, హాట్ లేదు. కొంచెం స్టిమ్యులేట్ చేసిన తర్వాత ఒక మామూలుగా నార్మల్ లివర్ హార్ట్ బీట్ 140 సార్ మినిట్. ఈ బేబీకి మనం కొంచెం బర్త్ అయితే 0, మనం కొంచెం స్టిమ్యులేట్ చేసిన తర్వాత అరౌండ్ 20-30 అట్లా వచ్చింది, స్టార్ట్ అయింది హార్ట్ బీట్. ఇమీడియట్ గా పైకి తెచ్చి మనం జరగవని అన్నట్లా ఒకళ్ళు బాధ్యతాయుతంగా చూస్తారు, ఒక్కొక్కరు బాధ్యత రెండు దాని నెసిటీ ఉన్నది కాబట్టి అన్నాను. మీరు ఇప్పుడు డిఎస్పీ గారు చెప్పినట్టు అదేమన్నా ఇంకో దానికి ఇచ్చేస్తే ఆపరేషన్ చేసే వాళ్ళకి ముందు ఏదైతే డెలివరీ అవుతారన్న వాళ్ళని ముందు ఇచ్చేసుకుంటే వాళ్ళు ఎవరైనా చూడాలనుకుంటే ముందు గది సెపరేట్ చేయండి, మీకు డెలివరీ అవుతారు. ఏదైతే నిన్న పెద్ద హాస్పిటల్లో గర్భిణీ విభాగంలో ఏదైతే ఒక డెలివరీ అయ్యి అయ్యప్పరాజగూడెంకి సంబంధించి స్వీటీ అనే అమ్మాయి డెలివరీ అవడం జరిగింది. ఆ బేబీ బయటకు వచ్చిన తర్వాత హార్ట్ బీట్ తక్కువగా ఉండటం వల్ల వాళ్ళు చేసే ప్రయత్నం చేశారు, అయినా చనిపోయిందని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఏదైతే రాజేష్ ఆ స్వీటీ ఏదైతే ఉన్నారో వాళ్ళు భార్యాభర్తలు ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మేము జాయిన్ అయ్యి 3 రోజులు అయినప్పటికీ కూడా మాకేం చెప్పలేదని చెప్పడం జరిగింది. దీని గురించి సమగ్ర విచారణ చేయమని చెప్పి సూపరింటెండెంట్ గారికి చెప్పాం. ఆల్రెడీ ఇది డిఎంఏ సెక్రటేరియట్ కూడా ఇంటిమేషన్ ఇచ్చాను, దీని మీద విచారణ జరపమని. ఇదే వార్డులో లోగడ కూడా 2 ఇన్సిడెంట్లు జరిగినాయి, దాన్ని కూడా సూపరింటెండెంట్ గారికి చెప్పాను. ప్రతిదీ కూడా మరి పరిగణలోకి తీసుకుని ఎవరైతే వాళ్ళ బిడ్డ తల్లి మీద ఎవరైతే పేపర్లు కూడా ఇసిరిశారని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్తున్నాం. అదేవిధంగా డాక్టర్ గారు కూడా వీళ్ళకి చెప్పే విధానంలో వీళ్ళు చెప్పకపోవటం వల్ల రమారమి ఉదయం నుంచి మధ్యాహ్నం 4 వరకు ఇన్ఛార్జ్ ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దీని మీద విచారణ జరిగిన తర్వాత వాళ్ళ లోపం ఉంటే డెఫినెట్ గా వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. ఎవరైతే నిర్లక్ష్యంగా చేశారో వాళ్ళ మీద డెఫినెట్ గా చర్య తీసుకోమని కూడా చెప్పాం. మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి జరగకోకుండా. కర్నూలు జిల్లా హాస్పిటల్లో సీఎం చంద్రబాబు పర్యటన వేళ రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబేద్కర్ సర్కిల్లో మీడియా సమావేశం నిర్వహించేందుకు వచ్చిన ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు నెలకొంది. ఈ నేపథ్యంలోనే పోలీసుల తీరుపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పరి తాగునీటి సమస్య, వేదావతి రిజర్వాయర్ పనులను సీఎం చంద్రబాబు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించుకుంటే ముఖ్యమంత్రి పర్యటనలో ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతామని ఎమ్మెల్యే హెచ్చరించారు. నెల్లూరు జిల్లా జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో రీమోడలింగ్ చేసిన కార్యాలన్నీ దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సోలార్ వ్యవస్థను వారు ప్రారంభించారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ తాము అధికారంలోకి వచ్చేసరికి ఆలయ 40 లక్షల అప్పుల్లో ఉందని, గత 2 ఏళ్లలో 4 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశామని ఎమ్మెల్యే వెల్లడించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించామని తెలిపారు. ఆలయ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. శివాని నామ భార్గవ నామ పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం సంతోషకరమని ఎమ్మెల్యే అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను గౌరవించేలా, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా ఉపాధ్యాయులు విద్యా బుద్ధులు నేర్పాలి అని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళల పట్ల గౌరవంగా మెలగాలి అని, విద్యార్థులను ఉన్నత శిఖరాలకు తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులు కోరారు. అనేక సమస్యల సాధనకై నిరంతరం శ్రమిస్తున్నటువంటి మన భాష్యం. అలానే 10వ తరగతి
పరీక్షా ఫలితాలని 25 అందరికీ నమస్కారం. ఈ రోజున మా యువ నాయకుడు విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి పిలుపు మేరకు మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో జరగడం జరుగుతుంది. ఈ రోజున మా పెదకూరుపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలం అచ్చంపేటలో జడ్పీ స్కూల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్కూల్లో దాదాపు 650 మంది చేర్చడం జరిగింది. వీరందరికీ కూడా తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు అందించడం జరిగింది. అట్లానే మా పెదకూరుపాడు నియోజకవర్గంలో సుమారుగా 39,000 మందికి 51 కోట్ల రూపాయలు ఈ ఒక్కరోజు పిల్లలకు అందించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 67 లక్షల మందికి 10,000 కోట్ల రూపాయల వరకు కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థులకు అందజేయడం జరిగింది. గతంలో కూడా ఈ పథకాన్ని ట్రాన్స్పరెంట్గా అమలు చేయడం, ఈ ఇయర్ కూడా పిల్లలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ 15,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా ప్రతి ఒక్క విద్యార్థులకి కూడా డ్రెస్సులు, షూస్, అట్లానే బుక్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అట్లానే గేమ్స్ ఆడుకోవడానికి కూడా పిల్లలకి ఈవినింగ్ టైంలో ఆ గేమ్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ ల్యాబ్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ కూడా అన్ని ఏర్పాట్లు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు దొడ్డిపట్ల ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ కమిటీ సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 రూపాయల చొప్పున అందిస్తోంది అని మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది నుంచి అంగన్వాడీ కార్యకర్తలు పిల్లలకు కూడా దీనిని వర్తింపజేయబోతున్నట్లుగా చెప్పారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ధ్వంసం చేసిందని విమర్శించారు. చంద్రబాబు డిఎస్సి ద్వారా 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తూ విద్యా రంగానికి పెద్దపీట వేస్తానన్నారు. తల్లిదండ్రులకు పిల్లల యొక్క చదువు భారం కాకూడదనేటువంటి ఆలోచనతో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాటను కట్టుబడి ఈ రోజే కాదు గత సంవత్సరం వరుసగా 2వ సంవత్సరం తల్లికి వందనం చొప్పున మీ అందరికీ కూడా 15,000 రూపాయలు అందిస్తూ అందులో భాగంగా ఈరోజు తల్లుల అకౌంట్లోకి 13,000 చొప్పున అకౌంట్లోకి జమ చేస్తూ ఉన్నామనంటే ఇది ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అటువంటి మాట ఇచ్చి నిలుపుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారికి, వీరికి అండదండలు అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మీ అందరి తరపున వారికి నేను తెలియజేసుకుంటూ ఉన్నా. ఆ రోజు 2019 పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి చెప్పాడు, అడుగడుగునా చెప్పాడు, మీ బిడ్డలకి మేనమామగా ఉంటానని ఆ రోజు చెప్పాడు. ఆయన సతీమణి భారతీరెడ్డి గారు అయితే ఇంటింటికి వెళ్ళి ఒక బిడ్డని బడికి పంపితే 15,000 రూపాయలు, 2 బిడ్డల్ని బడికి పంపితే 30,000 రూపాయలని భారతీరెడ్డి గారు చెప్పారు. మరి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక 2కి ఇచ్చారమ్మా, ఇవ్వాల. ఒక బిడ్డకే 13,000 ఇచ్చి మిగిలినటువంటి బిడ్డల్ని రోడ్డు మీదకి పడేస్తున్నటువంటి పరిస్థితి. ఒక బిడ్డ మీదకే మేనమామగా ఉండి మిగిలిన బిడ్డల్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వానికి. తల్లిదండ్రులకు
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కార్మిక శాఖ కార్యాలయంలో సిబ్బంది నిర్లక్ష్యం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కార్యాలయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు ఏర్పాటు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆఫీసుకు నిత్యం తాళం వేసి ఉంటుందని, వివిధ పనుల కోసం వచ్చే తమకు సిబ్బంది సరైన సమాధానం చెప్పడం లేదని స్థానికులు వాపోతున్నారు. భీమవరంలో ఆక్వా రంగంలో ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది వలస కార్మికులు వస్తున్నా వారి వివరాలు కార్యాలయంలో నమోదు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది వాల్టి పక్కా లోకల్ ఏపీ న్యూస్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.